డీటెయిల్స్ చూస్తే ఎన్నో మంచి సేవలు అందించి దుద్దిళ్ల శ్రీపాదరావు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేశారు. జిల్లా పాలనాధికారి రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో పాటుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయబాబు, రిటైర్డ్ ఆఫీసర్ రత్నాకర్, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ తిరుమల ఘన నివాళులర్పించారు. దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను మార్చి 2న అధికారికంగా జరపాలని 2024 ఫిబ్రవరి 25న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. జనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీపాదరావు మార్చి 2, 1935వ సంవత్సరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడలో జన్మించారన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు వన్నె తెచ్చిన శ్రీపాదరావు న్యాయవాదిగా ప్రజలకు మంచి సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటిగా సర్పంచ్గా 2 సార్లు ఎన్నికై తదుపరి మహాదేవ్పూర్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారన్నారు. 1984 ఎన్నికల్లో మొదటిసారి మంథాని నుంచి శాసనసభ్యులుగా పోటీ చేసి విజయం సాధించారన్నారు. 1994లో ఓటమి పాలు అయినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నో సేవలు అందించారన్నారు. 1999 ఏప్రిల్ 13న మహాదేవ్పూర్ మండలం అన్నారం వెళ్లి వచ్చే అటవీ మార్గంలో ఆయన మృత్యువాత పడ్డారని తెలిపారు. ప్రజల దగ్గరే ఉండి ఆ సమస్యలు కూడా అన్ని పరిష్కారం చేశారు. అంటే అప్పుడు అంత వసతులు కూడా అంటే అంత రిసోర్సెస్ కూడా ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న చూస్తే మళ్ళీ ప్రభుత్వం దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ అప్పుడు అంత రిసోర్సెస్ కూడా ఉండకపోవచ్చు. అంటే ఆ టైంలో మళ్ళీ ఆయన ఫస్ట్ ఏమో అంటే 3 సార్లు సర్పంచ్ అయ్యారు. 3 సార్లు సర్పంచ్ అయ్యి మళ్ళీ చిన్న చిన్న సమస్యలు అన్ని రిజాల్వ్ చేసి మళ్ళీ ఆయన స్టేట్ లో 3 టైమ్స్ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో సభాపతిగా స్పీకర్ గారు. ఇందాక చెప్పారు, స్పీకర్ అంటే ప్రజాస్వామ్యంలో కాపాడుకోవాలి అంటే స్పీకర్ చాలా కీలకమైన రోల్. ఆ టైంలో ఆయన స్పీకర్ గా అయి అన్ని రాజకీయ పార్టీస్ తో సమన్వయం చేయాలి. స్పీకర్ అంటే ఓన్లీ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రమే పని చేయడానికి వీలేదు. అన్ని రాజకీయ పార్టీతో సమన్వయం చేసి అన్ని రాజకీయ పార్టీలో ఉన్న నాయకులకి సమానంగా అవకాశం ఇవ్వాలి. తర్వాత మేజర్ గా ఆ టైంలో విద్యలో కూడా ఆయనకి చాలా ఇష్టం. అంటే ఆయన సొంత జీవనంలో కూడా మళ్ళీ చదివి గోల్డ్ మెడల్ సాధించారు.